కైలాష్ రాధిక సంతోషంగా లేరా? రాధిక కైలాష్ని శారీరకంగా దూరం పెడుతోంది. అలా అని తనకి ప్రేమ లేదని నేను అనడం లేదు. వాడంటే పంచప్రాణాలు తనకే. అలాంటిది ఆ ఒక్క విషయంలో మాత్రం తన ప్రవర్తన ఎందుకలా ఉందో నాకు సమాధానం దొరకడం లేదు. అడిగినా రాధిక చెప్పడం లేదు. పోనీ నేనడిగి చూడనా గ్రాని? వద్దమ్మా, వద్దు. ఇది చాలా సున్నితమైన విషయం. నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. చూద్దాం, తన మనసు మారుతుందనే నమ్ముతున్నాను. కానీ నువ్విలా ఉంటే నేను చూడలేకపోతున్నాను గ్రాని. అందరికీ ఉన్న పెద్ద దిక్కే నువ్వు. నిన్ను సంతోషంగా ఉంచడం నా బాధ్యత. డైరెక్ట్గా రాధికను అడగను, కానీ రీజన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. నా బంగారమే, ఎంత మారిపోయావు. దూరం చుట్టమైనా నీ మనసుతో దగ్గర చేస్తున్నావు. నువ్వు సుఖంగా ఉండాలమ్మా. నిన్ను నీ భర్తని చూసినప్పుడే నాకు ముచ్చటేసింది. అదే క్షణంలో మీలాగా రాధికా కైలాష్ ఉండలేకపోతున్నారని బాధేసింది. ఇప్పుడేంటి, రాధికా కైలాష్లో సంతోషంగా కాపురం చేయాలి, అంతే కదా? నాకొదిలే గ్రాని. నీ మాటలు వింటుంటే మనసుకి తృప్తిగా ఉందమ్మా. అవును, రాధిక ఎంబీబీఎస్ కంప్లీట్ చేసింది కదా? అవును, మొన్ననే సర్టిఫికెట్ కూడా వచ్చింది. ఇప్పుడు అదొక సమస్యలా కనబడుతోంది నాకు. ఏ? తను ఇంటి పట్టునుంటేనే కైలాష్తో తను చనువుగా ఉండడం లేదు. ఇక డాక్టర్గా ప్రాక్టీస్ మొదలు పెడితే పేషెంట్స్ అని, హాస్పిటల్ అని సమయం అంతా హాస్పిటల్లోనే గడిపేస్తుంది. భలేదానివే గ్రాని. అలా అని అంత కష్టపడి చదివిన చదువు వృధాగా పోవాలా ఏంటి? అలా అని కాదు, కానీ కొన్నిసార్లు దూరమే దగ్గర చేస్తుంది. ఎదురుగా కూర్చుని రోజంతా చూస్తూ ఉండిపోతే భర్త మొహమైన బోర్ కొడుతుంది, అవునా? అలాంటప్పుడు ఏం చేయాలంటే భర్తని చూడాలి అనిపించేలా చేయాలి, భర్తతో ఉండాలి అనిపించేలా చేయాలి, భర్తని మిస్ అవుతున్న ఫీలింగ్ ని కలిగించేలా చేయాలి. ఏమంటావ్? నిజమే. మరెలా? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? నేను నా భర్త ఇండియాకొచ్చింది ఏదైనా బిజినెస్ పెట్టాలనే కదా. అదేదో హాస్పిటల్ మీద ఇన్వెస్ట్ చేస్తే మనందరం కలిసే చేసుకోవచ్చు కదా. రాధిక డాక్టరు, నేను అనస్థీషియన్, మా ఆయన ఇన్వెస్టర్. చూడమ్మా, నీ ఆలోచన బాగానే ఉంది, కానీ హాస్పిటల్ అంటే మాటలా చాలా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఆ విషయంలో నీకేం కంగారు లేదు గ్రాని. నేను కోటీశ్వరునే పట్టానులే. గ్రాని, నేను ఎంత చెప్తే అంతే ఆయనకి. ఎన్ని కోట్లైనా సరే నా సంతోషం కోసం అలా అలా విసిరేస్తాడంతే. పాపం. నీలో చిలిపితనం, నీ అల్లరే నీకు అందం. అంటే నేను అందంగా లేనా? ఉన్నావే, నీకే అందాల రాక్షసివి కదా నువ్వు. అన్నట్టు మర్చిపోయాను, రాధిక చెల్లి ప్రియ తెలుసా నీకు? తెలీదు. ప్రియ భర్త కూడా డాక్టరే. అలాగా? రాధిక అమర్ కలిసే హాస్పిటల్ పెట్టాలనుకున్నారు. మళ్ళీ ఏమైందో దాని ఊసే లేదు. గ్రాని, నువ్వే అన్నావు కదా చాలా డబ్బు ఖర్చవుతుందని. వదిలే గ్రాని, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. రాధికేదో వ్రతం చేస్తుంది కదా, అది పూర్తయ్యాక హాస్పిటల్ ప్రపోజల్ చెప్దాము. అలాగే. అంతదాకా నువ్విలా అరవేళ డీలా పడిపోకుండా స్వీట్ 16లా ఉండాలి. ఏంటి? నువ్వు భరోసా ఇచ్చావు కదా, ఇక నాకే భయం లేదు. నీతో చెప్పుకున్నాక నా భారం మొత్తం దిగిపోయింది. నా మనసు తేలిగ్గా ఉంది. సరే గ్రాని,
నువ్వు రిలాక్స్ అవ్వు, నేను చార్జ్ తీసుకుంటాను. సరే, వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అలాగే, బాయ్ గ్రాని, వస్తాను. భగవంతుడా, అన్నీ సవ్యంగా జరిగిపోవాలి తండ్రి, నీదే భారం. అబ్బా, ఏంటి వదిన బ్రేక్ఫాస్ట్? ఎప్పుడు ఇడ్లీ అయినా వేరే ఏదైనా చేయొచ్చు కదా. దేనికి ఇన్ని గులకరాళ్ళు వేయించి పెట్టు, అరిగించుకుంటుంది. అవి నీకు పెడతాలే. ఉన్న పళ్ళు ఊడిపోయి నీకు మాట పడిపోయి మేం ప్రశాంతంగా ఉంటాం. నేహా, ఏంటది పెద్ద చిన్న లేకుండా? అయినా రోజుకో కొత్త రకం వెరైటీ ఎక్కడి నుంచి వస్తుంది? తిను. తినేటప్పుడు దేనికండి, వదిలేయండి. అప్పుడేగా రాణిగారు దొరికేది మనకి. మిగతా టైంలో ఎక్కడుంటుందో తెలియదు కదా. వదిలేండి మావయ్య, తనని తిననివ్వండి. అది కాదమ్మా, వదిలేయటం కాదు, అలా వదిలేయడం బట్టే విచ్చలవిడిగా తిరుగుతుంది. రాత్రి గదిలో నువ్వు లేవు, ఎక్కడికి వెళ్ళావు? నేనెక్కడికి వెళ్ళలేదు నాన్నా. అబద్ధాలాడకో. నిన్న రాత్రి నీ రూమ్కి వచ్చి చూసా, నువ్వు లేవు. అదా, ఫ్రెండ్ ఫోన్ చేసింది నాన్న, వెళ్ళి కలిసేసి వచ్చేసాను అంతే. ఎక్కడి దాకా వెళ్ళావు? అక్కడి నుంచి మల్టీప్లెక్స్లో సినిమా చూసేదాకనా? మీకెలా తెలుసు నాన్న? నిన్న మా ఫ్రెండ్ ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాడు, నువ్వు కనిపించావంట. మేము కూడా నీతో వచ్చామని నాకు ఫోన్ చేశాడు. సారీ నాన్న, సెకండ్ షో అంటే నువ్వు తిడతావని. బుద్ధుందా? అయినా రాత్రిలో తిరగడం అవసరమా? చెప్పకుండా వెళ్తే ఏంటి అర్థం? ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని ఎలా తెలుస్తుంది? ఏంటి, నేహాకి టిఫిన్ బాగా పెడుతున్నట్టున్నారు. అన్నయ్య, నువ్వు కూడా తోడయ్యావా? చెప్పకుండా సినిమాకి వెళ్ళింది కాకుండా మళ్ళీ బుకాయిస్తున్నావా? ఆప్తారా? వెళ్తే తప్పేంటి? ఈ జనరేషన్ లో కూడా ఇంకా అమ్మాయిల్ని ఇలాగే చూద్దామా? నువ్వు ఇలా వెనకేసుకుని రామాకు, తను ఇంకా రెచ్చిపోతుంది. నువ్వు కాస్త సైలెంట్గా ఉండు. మీరు మీ అబ్బాయిని వెనకేసుకు రావచ్చు, నేను నా కూతురిని సపోర్ట్ చేయకూడదా? టాపిక్ ని ఎక్కడి నుంచి ఎక్కడికో కనెక్ట్ చేస్తున్నావేంటి? నేను పాయింట్కే వస్తున్నాను. నిన్న మీ అబ్బాయి కూడా అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు. అతన్ని అడగడం లేదేంటి మరి ఎక్కడికి వెళ్ళావు అని? అంటే అతను ఎక్కడైనా ఎలాగైనా తిరగొచ్చు, నా కూతురు ఫ్రెండ్తో సినిమాకి వెళ్తే తప్ప? అమ్మా ఊరుకో అమ్మా, నీకు తెలీదు, నువ్వు ఊరుకో. అత్తయ్య, ఇప్పుడు ఏమైందని? ఏమైందా? నీ భర్త నీకైనా చెప్పాడా ఎక్కడికెళ్ళాడో? అబ్బా, ఎందుకంత రచ్చా? అన్నయ్య ఎవరో ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాడు, నేనే సాక్ష్యం. అన్నయ్య, ఎవరా ఫ్రెండ్? చీకట్లో సరిగ్గా కనపడలేదు. అమర్, ఎవర్రా? ఎవరైతే మీకెందుకు? అయినా అది సినిమాకి వెళ్ళిందని దాన్ని మందలిస్తే టాపిక్ నా వైపు డైవర్ట్ చేశారేంటి? చూశారుగా, మీ అబ్బాయి చెప్పడం లేదు. ముందు మీ అబ్బాయిని కంట్రోల్లో పెట్టుకోండి. నా కూతుర్ని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. నన్నెవరో కంట్రోల్లో పెట్టాల్సిన అవసరం లేదు. నేనేంటో నాకు తెలుసు.
నన్ను నా అనుకున్న వాళ్ళకి తెలుసు. నిన్ను నా అని నేను అనుకున్న రోజు నువ్వు అనుకోలేదు. ఇప్పుడు నేను నా మనిషిలో చూడలేను. అన్నయ్య, ఆ ఫ్రెండ్ ఎవరో చెప్పడానికి ఏమైంది నీకు? ఏయ్, నీకు అవసరమా? అవసరమా? నన్ను తినకుండా ఆ ఇడ్లీని తిను. అమర్, ఇంకా ఆపు. జరుగుతున్న రాదంతం చాలు. తినండి, మీరు బాగా తినండి, తృప్తిగా తినండి. అమర్, వదినా, ఆ రెడ్ చట్నీ ఇవ్వా? వేసుకోవే. ఆ రెడ్ చట్నీ వేసుకో, సాంబార్ వేసుకో, అన్నీ వేసుకో. ఇదిగో తిను తిను. ఈ బామ్మ, తినవే. ఏంటి బామ్మ ఇది? ఇదిగో మా ఇడ్లీలు కూడా వేసుకో. అన్నీ పిచ్చి తిను. పట్టిందా నీకు? ఈ గొడవ అంతా నీ గురించే కదే. బాగా తిను. బామ్మ, పిచ్చి పెట్టిందా నీకు? ఇదిగో ఈ ఎర్ర చట్నీ వేసుకో, వేసుకో. ఛీ! ఏమైంది? చాలా ఎక్కువైంది. పెళ్ళాన్ని కౌగిలించుకోవడం తప్ప? పెళ్ళాంగా నటించే వాళ్ళని కౌగిలించుకోవడం తప్పు. ఎన్నాళ్ళ నటిస్తాం డార్లింగ్? జీవించేద్దాం పద. కొన్ని జీవితాల్ని అస్తవ్యస్తం చేసేదాకా తప్పదు. ఎందుకు ఆ రాధిక మీద ఇంత పగ? నీతో లైఫ్ షేర్ చేసుకోవాలని నీ వెంట పడ్డాను, కానీ ముందు పగని షేర్ చేసుకోమన్నావు. పోనీ రాధిక మీద పగేంటో చెప్తావా అంటే అది లేదు. సమయం వచ్చినప్పుడు చెప్తానని చెప్పాను కదా. అదే ఎప్పుడు వస్తుంది ఆ సమయం? ఎప్పుడు మనం పెళ్లి చేసుకునేది? చూడు, ప్రేమన్నట్టు బిల్డప్ ఇవ్వకు. నీది నా మీదున్న మోజు మాత్రమే. అందుకేగా ఆగలేక. ఆగాలి. ఆగాలి. అడిగిన దానికల్లా తలూపాలి. చెప్పిందల్లా చెయ్యాలి. అప్పుడే నీ కోరిక నెరవేరేది. వాడుకొని వదిలేయవుగా? అది నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. నా లైఫ్ నాకు కాకుండా చేసిన రాధిక ప్రియల లైఫ్ వీధిన పడాలి. వాళ్ళ బ్రతుకులు కుక్కలు చింపిన విస్తరవ్వాలి. వాళ్ళు వాళ్ళ భర్తలతో విడిపోవాలి. అప్పుడే మనం కలిసేది. ఓకే, ఇంతకీ నీ ప్లాన్ ఏంటి? హాస్పిటల్. రాధిక అమర్లతో హాస్పిటల్ పెట్టించాలి. మనమే ఇన్వెస్టర్స్ ఆ హాస్పిటల్కి.
హాస్పిటల్ అంటే చాలా ఖర్చు అవుతుంది. అందుకే కదా నీతో జత కలిసింది. ప్లాన్ నాది, ఇన్వెస్ట్మెంట్ నీది, పనిష్మెంట్ ఏమో వాళ్ళకి, ఆ అక్క చెల్లెళ్ళకి. తప్పుతుందా? నీతో జర్నీ చేయడానికి ఒప్పుకున్నాను కదా. జర్నీ చేయడమే కాదు, గమ్యం చేరేదాకా తోడుండాలి. ఇది పెళ్లి చేసుకున్నా కూడా చేసి ఉండొచ్చు కదా. నీ సంగతి ఎవరికి తెలీదు. పెళ్లి చేసుకున్నాక నువ్విలా నా తోక పట్టుకునేందుకుంటావు, కొత్త అమ్మాయిని చూసుకుంటావు, చెత్త పనులన్నీ చేస్తావు. నువ్వు చేస్తుందేమైనా గొప్ప పని అనుకుంటున్నావా? తెలుసు తెలుసు, కానీ నాకు ఆ రాధిక పతనమే గమ్యం, ప్రియ ఏడుపే మార్గం. ఓకే, నీకోసం, కేవలం నీకోసం చేస్తా. అమౌంట్ రెడీ చేసుకో. నువ్వెప్పుడంటే అప్పుడే. కానీ నాకు ఓ విషయం అర్థం కావట్లేదు. పగ కోసం నీ క్యారెక్టర్ని ఇలా నా నీ పగకి అంత అవసరం ఉందా? నా పగ కోసం నేను ఎంతకైనా దిగజారుతాను. ఓకే ఓకే, కూల్ కూల్. నీ ద్వేషాన్ని వాళ్ళ మీద చూపించు డార్లింగ్, నా మీద మాత్రం నీ ప్రేమని చూపించు ప్లీజ్ ప్లీజ్. అద్దె మొగుడి మీద అద్దె ప్రేమ చూపించాలిగా. అసలేం జరుగుతుందే? వాడు చెప్పకపోవడం ఏంటి, నువ్వు అడకపోవడం ఏంటి? చెప్పే విషయమైతే ఆయనే చెప్తారు కదా బామ్మ. నువ్వెక్కడ దొరికావే పిచ్చి ముద్ద? చెప్పే విషయం కాదని నువ్వే అంటున్నావు. అలాంటప్పుడు అది దాచే విషయం అన్నట్టేగా, అంటే తప్పు చేసినట్టేగా. ఆయన తప్పు చేయరు, నాకు నమ్మకం ఉంది. ఆ, నీ మొహం. భారీ ఆనందాన్ని కాదని ఎవరినో కలవడానికి వెళ్ళాడంటే ఏంటి అర్థం? ఆ విషయం నువ్వు అడగకపోయినా వాడు చెప్పలేదంటే అది ముమ్మాటికి తప్పే. ఏంటి బామ్మ నువ్వు కూడా ఇలా మాట్లాడతావు? మగాడన్నాక 1,00,000 పనులుంటాయి, అన్ని చెప్పాలని రూల్ ఏం లేదు కదా. అయినా అందర్లా నేను ఆయన నిలదీస్తే భార్యగా భర్త మీద నమ్మకం పోయినట్టే. నమ్మకాల మీదే బంధాలు నిలబడతాయి బామ్మ. ఆ నమ్మకాలే బంధాల్ని తెంచి కొంపలు ముంచుతాయే వెర్రిదానా. ఇందాక వాణ్ణి చూసావా? నేహ అడిగితే ఎంత తడబడ్డాడో, వాడి మొహంలో ఎంత కంగారుందో గమనించావా? ఏ అంత నిందించింది సునంద, పడ్డాడు గాని నేనే తప్పు చేయలేదు, ఇది విషయం అని ఎందుకు చెప్పలేదు? నింద మోస్తున్నా నోరు విప్పడం లేదంటే నోరు తెరిస్తే అంతకంటే ఎక్కువ నింద మీద పడుతుందని అర్థం. నువ్వెన్నైనా చెప్పు, నువ్వు మౌనంగా ఉంటే నీ జీవితమే శూన్యమవుతుంది. ఆ తర్వాత ఎంత ఏడ్చినా లాభం ఉండదు. ఓసే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, లేదంటే జీవితాంతం చీకట్లో బతకాలి. అర్థం చేసుకో. వాణ్ణి అలా వదిలేయడం వల్ల నీకే నష్టమే. రేపు వాడు దేన్నైనా తగులుకుని నిన్ను వదిలేస్తే బామ్మ, నా భర్తను అనుమానిస్తే నేను ఊరుకోను. ఆయనకి నేనంటే చచ్చెంత ప్రేమ. ఆయనతో ఉన్న ప్రతి క్షణం నాకు ఆ ఫీల్ కలుగుతూనే ఉంటుంది. నీతో ఉన్నంతసేపు నీకు కలుగుతుందే, నీతో లేనప్పుడు అదే ప్రేమ ఇంకెవరికైనా కూడా కలుగుతుందేమో. బామ్మ, నీకేమైనా పిచ్చా? నీ మనవని నువ్వే అనుమానిస్తావా? మనవడేనే ప్రియా, కానీ వాడు మగాడే కదా.
మగాడు ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు. ఆడదు మగాడిని అదుపులో పెట్టుకోకపోతే జీవితం సరైన దారిలో నడవదే. నీ ప్రేమే నీకు అడ్డుకట్ట అవుతుంది. నీ నమ్మకమే నీకు ముళ్ళబాట అవుతుంది. అర్థం చేసుకో. నేను చెప్పేది వినకపోతే నీకే నష్టం.